హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు చెప్పడానికి ఇవాళ ప్రభు పునరుద్ధానుడైన రోజుని జ్ఞాపకం చేయడానికి ప్రభు దినమును ఆయన ఆరాధించుకోవడానికి ఆయన ఆలయానికి వెళ్ళి ఆయన్ని సన్నిధిలో విశ్వాసులతో కలిసి ఆరాధించినట్లుగా మన హృదయాలను సిద్ధపరచుకోవడానికి ఉదయకాలంలో చిన్న సందేశాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. ప్రతి ఆదివారము నీ ఆవరణలో మేము కూడి రావడానికి మాకు గొప్ప భాగ్యం ఇచ్చావయ్యా. ధైర్యముగా నీ కృపాసనం దగ్గరకు వెళ్ళగలిగే కృపను మాకు కుమ్మరించి దేవునికి నీ నరులకును మధ్యవర్తిగా ఉన్న నీవే మా మధ్యవర్తిగా, మా పక్షంలో విజ్ఞాపన చేయవాడిగా మా విన్నపములు నీకు తెలియజేయటకు సహాయం చేస్తున్నావు. నీకు వందనములు. నీ మందిరానికి వెళ్ళకముందు నీ మందిరములో మేము ఎలా ప్రవర్తించాలో, నీ మందిరమును గురించిన ప్రేమ, మందిరాల్లో ఉండే దేవుని సన్నిధిని మేము గుర్తించుటకు సహాయం ఇచ్చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మందిరం పరిశుద్ధం. దేవుని మందిరం అనేది జీవము గల దేవుని మందిరం. కట్టడము కాదు అక్కడది. ప్రతి ఆదివారము ఆది సంఘములో ప్రభు చెప్పినట్లుగా పునరుద్ధానాన్ని గుర్తు చేసుకుంటూ, నా ప్రభు సజీవుడని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని ఆరాధించటానికి విశ్వాసులందరము క్రీస్తు రక్తములో కడగబడిన వారిని ఐక్యముగా కూడుటకు, ప్రేమ చూపుటకు, పురికొల్పుకొనుటకు, ఒకరికొకరు హెచ్చరించుకొనుటకు మనకి ఎంతో గొప్ప అవకాశాన్ని అనుగ్రహించున్నాడు. ఈ మందిరాలకు వెళ్తురు, కానీ ఒకవేళ మీ మందిరం ఇప్పుడే ప్రారంభిస్తే వెళ్ళండి. వచ్చాక ఈ సందేశాన్ని చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అసలు సంఘం అంటే ఏంటి? మందిరం అంటున్నాం. మందిరం అనేది కట్టడం, సంఘం అనేది క్రీస్తు రక్తంలో కడగబడిన విశ్వాసుల సమూహం. కట్టడంలో మనందరం క్రీస్తు రక్త సంబంధులుగా ఉన్న మనందరం అక్కడికి చేరి ఆరాధిస్తున్నాం. ఎక్కడిద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానన్న ప్రభు ఆయన ఆవరణలో మనం కూడి వచ్చినప్పుడు ఆయన సన్నిధిని మనం బలముగా అనుభవించగలం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆనాటి సంఘానికి పౌలు అంటున్నాడు, 2వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను చూడండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారిమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. క్రీస్తు రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం. కృపచేతనే మనం రక్షించబడ్డాం. ఇందులో మనం అతిశయించడానికి ఏదీ లేదు. మీరు రక్షించబడ్డారా? నమ్మి బాప్తిసం పొందారా? మీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టారా? దేవునితో సహవాసం కలిగిన జీవితాన్ని జీవిస్తున్నారా? మనం ప్రత్యేకమైన వారిని. ప్రభు మనల్ని ప్రత్యేకపరిచి, పరిశుద్ధపరిచి తన కుమారులుగా, తన కుమార్తెలుగా ఉండడానికి అధికారం ఇచ్చున్నాడు. మనం దేవుని పిల్లలు కాబట్టి మనం దేవుని సారూప్యంలో ఎదగాలి. దేవుని మందిరానికి వెళ్ళాలి. క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ మన సహోదర సహోదరులే. మనందరము క్రీస్తు రక్త సంబంధులం, పరలోక వారసులు. ఈ లోకంలో ఆయన సాక్షులుగా జీవించడానికి నియమించబడిన వారిని. అంతేకాదు, ప్రతి ఒక్కరిని ఆయన ఒక ఉద్దేశముతో ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడ్డాం. నీకు ఇచ్చిన రక్షణ నీవు దేవునిని మహిమపరచునట్లుగా
నిన్ను రక్షించి, నిన్ను శుద్ధీకరించి, నిన్ను తన యొక్క ప్రణాళికలో వాడుకోవడానికి ఆశిస్తున్నాడు ప్రభు. బజార్లో ఎన్నో సామాన్లు ఉంటాయి, కానీ మనకు కావలసినవి కొనుక్కుంటాం. కొనుక్కున్న వాటిని ఏం చేస్తామండి? వాడుకుంటాం. ఎందుకు కొనుక్కుంటున్నాం? వాడుకోవడానికి, ఉపయోగించుకోవడానికి. అలాగే ఎన్నో కోట్ల మంది ప్రజలు ఉన్నప్పటికీ ఇంత గొప్ప రక్షణ నీకు నాకు దొరికింది. ఆయన ఎందుకో మనల్ని ఎన్నుకున్నారు, కోరుకున్నారు. ఆయన మన కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన సత్క్రియలు, ఆయన మంచి పనులు, ఆయన ప్రేమ, ఆయన శక్తిని ఈ లోకానికి చూపించడానికి మనల్ని కోరుకున్నాడు. ఆయన ప్రతినిధులుగా ఉండడానికి, ఆయన రక్తంలో విభజించబడిన వారిని ఆయన అభిషేకిస్తున్నాడు. మీరు ఎప్పుడైనా ఈ విషయాన్ని గమనించారా? మీరు రక్షించబడింది ఏవో కొన్ని కష్టాలు తీరడానికి, మీ శ్రమలు తీరడానికి, మీరు ఆశీర్వదించబడడానికి, ఏదో ఈ లోకంలో ఏ కొరత లేకుండా హాయిగా ఉండడానికి అనుకుంటున్నారా? కాదండి. ప్రభు నిన్ను ఎన్నుకున్నది ఆయన శక్తిని లోకానికి చూపించే వ్యక్తిగా నిన్ను అభిషేకించాలని, ఆయన రక్షణ కార్యములో నిన్ను వాడుకోవాలని, ఏ ఒక్కడూ నశించకూడదన్న ప్రభు ప్రణాళిక నెరవేరినట్లుగా నిన్ను నన్ను వాడుకోవడానికి దేవుడు ఆశపడుతున్నాడు. దేవా, నన్ను ఎందుకు రక్షించావు అని ఎప్పుడైనా మీరు అడిగారా? చూడండి, యేసు ప్రభు మనల్ని రక్షించినప్పుడు ఎవడో ఒక్కడక్కడ ఒక్కడిక్కడ కాదు, ఆయన ఈ రోజుల్లో అద్భుతమైన రీతిగా ఎంతోమంది యేసుక్రీస్తు రక్షణ అనుభవంలోనికి వస్తున్నారు. క్రీస్తును దూషించిన వారు, అపహసించిన వారు కూడా ఇవాళ క్రీస్తు సాక్షులుగా నిలబడుతున్నారు. దేవుని ప్రణాళికలు మనం ఎరిగినట్లయితే మనందరం కలిసి ఆయన పనిని ముగించాలి. దానికి పౌలు అన్నాడు, మేము దేవుని జత పని వారిని. గాడ్ ఈజ్ వర్కింగ్ అండ్ వీఆర్ ఆల్సో కోవర్కర్స్. ఒక ఇన్స్టిట్యూషన్ ఉందంటే, ఒక బ్యాంక్ ఉందంటే అందులో ఎంతోమంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళందరూ దే వర్క్ టుగెదర్. మేనేజర్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు, వాచ్మ్యాన్ ఉంటాడు, ప్యూన్ ఉంటాడు, లేకపోతే సెక్యూరిటీ ఉంటుంది. ఏంటంటే అందరూ కలిసి వాళ్ళు సామరస్యాన్ని పాటించి ఎవరి పనిని వారు నమ్మకంగా చేస్తూ ఒకరితో ఒకరు సహకరించాలి. అలాగే క్రీస్తు రక్తంలో కడగబడిన మనందరం కూడా దేవుడి రాజ్య స్థాపనలో వాడబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. అది సంఘం. సంఘం అంటే పాటలు పాడుకొని వాక్యమని పోయేది కాదు. సంఘం అంటే దేవుని ప్రణాళికలను నెరవేర్చేదిగా ఉండాలి. దేవుని అప్పచెప్పిన పనిని నెరవేర్చాలి. దిగంతముల వరకు వెళ్ళి నాకు సాక్షులుగా ఉండమన్నాడు ప్రభు. ఈ రోజున ఆ ధ్యాస లేకుండా మనం దేవుని మందిరంలోకి వచ్చామనుకుంటున్నామే కానీ నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావని, నీ కొరకు కూడా దేవుడు ఒక సత్క్రియను ఉంచి ఉన్నాడని, ఆయన పనిలో ఒక భాగం నీకు ఉందని నువ్వు గుర్తిస్తే నువ్వు ధనుడు అవుతావు. సంఘములో మన అందరము కలిసి ఆయన కార్యాలు జరిగించాలి. 19వ వచనం కూడా చదువుతున్నాను అండి. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్తులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. కావున క్రీస్తు తన రక్తముతో మనల్ని కలిపాడు, కడిగాడు, శుద్ధీకరించాడు. కాబట్టి మనమిక మీదట పరదేశులుగా ఉండక, తెలియని వారిగా, ఎవరో కొత్త వాళ్ళలాగా ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్తులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. మనందరం పరలోక పట్టణము కొరకు సిద్ధపడుతున్నాం, దేవుని రాజ్యము కొరకు సిద్ధపడుతున్నాం. ఆ ఐక్యత, ఆ ప్రేమ క్రీస్తు రక్తములో విమోచించబడిన వారందరిలో కుల, మత, జాతి భేదములు లేకుండా, పేద ధనికులనే వ్యత్యాసం లేకుండా క్రీస్తు రక్తములో కడగబడిన మనందరం ఆయన బిడ్డలుగా ఆయన ప్రేమను, ఆయన యొక్క పరిశుద్ధతను ప్రతిబింబించేవారిగా ఐక్యతతో కలిసి పనిచేయాలి, కలిసి జీవించాలి, ఒకరి కొరకు ఒకరు జీవించాలి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించాలి, ఒకరి యోగ్యతను, ఒకరి మేలును ఒకరు కోరాలి. అంతేగాని ఒకరికొకరు హానికరంగా మారితే, ఒకరికొకరు కృంగు తీసుకునేవారిగా ఉంటే ఏమవుతుంది? ఈ రోజున లోకంలో అది చూస్తున్నాం.
మనుషులు ఎంతసేపటికి ఒకడిని మించి ఒకడు పోవాలని కింద తలదన్ని వాడిని తన్నేసి వాడిని పైకెక్కాలంటే వాడిని దాన్ని ఇంకొకడు పైకెక్కుతున్నాడు. ఇట్లాగే పోతుంది ప్రపంచం. కానీ యేసు ప్రభు మనకు నేర్పించింది, తగ్గించుకో, నీ ఎదుట ఉన్నవారు నీకంటే యోగ్యంగా ఎంచుకో, మనసు కలిసి ఉండండి, ఏక మనసుతో ప్రార్థించండి. మీరందరూ నా బిడ్డలు, నా రక్తములో కడగనుండిన వారు, నా రాజ్యానికి సిద్ధపడుతున్నవారు. కాబట్టి మనందరం దేవుని ఇంటి వారిగా ఉండాలి. 20వ వచనం కూడా చదువుతున్నాను చూడండి. యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి చెందుచున్నది. ప్రతి కట్టడము ప్రభునందు అమర్చబడి. చూడండి, ఇక్కడ చూసినా ఇప్పుడు ఫ్లాట్స్ కడుతున్నారు. ఆ ఫ్లాట్స్ మల్టీ స్టోరీ బిల్డింగ్స్ కడుతున్నారు. వాటిని చూసినప్పుడు అవి ఎంచక్క అమర్చబడుతున్నాయో చూడండి. ఒక కిటికీకి ఇంకొక కిటికీ అడ్డం రాకుండా, ఒక యాంగిల్ని మరొక బిల్డింగ్ ముయ్యకుండా ఎంత నైపుణ్యంగా అమర్చి ప్రతి ఒక్కరికి వెంటిలేషన్ ఉండేటట్టు, ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండేటట్టుగా. బిల్డింగ్ పక్కన బిల్డింగ్ కట్టేస్తే గాలాడదు కదండి ఒక్కొక్కరికి. కానీ ఎంత ప్లాన్డ్గా చేస్తున్నారో ప్రభు అంటున్నాడు, మనల్ని క్రీస్తునందు అమర్చి నీ వలన నీవు ఉపయోగపడాలి, నీ పొరుగువారు ఉపయోగపడాలి. ప్రతి ఒక్కరు కూడా ఆయన ముఖకాంతిని పొందుకోవాలని ప్రభు మనల్ని అమర్చి ఉన్నాడు. కాబట్టి ప్రతివాడు మన యొక్క కట్టడాన్ని కట్టుకుంటున్నాం. 22 కూడా చదువుతున్నాను చూడండి. 21 చూస్తున్నాను. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. అమర్చబడి అమర్చి ఇటుక మీద ఇటుక పెట్టి అమర్స్తారు చూడండి, ఎంత చక్కగా. దాని మీద కిటికీ పెట్టి, దాని మీద గుమ్మం పెట్టి, దాని మీద ఎంత చక్క. అంటే ఒకదాని మీద ఒకటి పెట్టకుండా అమర్చబడదు కదా. కిందున్న ఇటుక పైనున్న ఇటుక నేను మొయ్యను అంటే కుదురుద్దా? ఒకరినొకరు భరిస్తూ, ఒకరికొకరు సపోర్ట్ ఇస్తూ ఒక చక్కటి కట్టడముగా మనం ఆయనలో ఎదుగుతున్నాం. ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు, పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుచున్నాం. మరి ముఖ్యమైన విషయం, సంఘం వృద్ధి చెందాలి. సంఘం అనేది ఒక ఫ్రిడ్జ్ కాదు. అందులో క్షేమంగా పెట్టినట్టే ఉండడానికి, సురక్షితంగా మనం సంఘంలో ఉంటే మనకి సురక్షితంగా ఉంటామనుకున్నట్టు కాదండి. సంఘము వృద్ధి చెందాలి, దినాభివృద్ధి చెందాలి. ఇంకా ఎందరో యేసు నామం ఎరగని వారు ఉన్నారు. వారిని ప్రభు సన్నిధికి ఆకర్షించేటట్టుగా ఉండాలి. మనం దేవుని పనిలో నమ్మకంగా ఉంటే ప్రతి ఒక్క విశ్వాసి మరొకరిని ప్రభు దగ్గరకు నడిపించాలనే ఆశ కలిగి ఉంటే, ప్రభు నామం ఎరగని వారికి ప్రభు నామాన్ని రుచి మనం ఆ ప్రేమను పంచువారిగా ఉంటే సంఘం వృద్ధి చెందుతుంది. వృద్ధి లేనిది ఏదైనా సరే అది చచ్చిందండి. బతికింది ఎప్పుడు కూడా అది విస్తరిస్తుంది, వృద్ధి చెందుతుంది. చచ్చింది ఇంకా అలాగే ఉంటుంది, ఎండిపోద్ది. ఇంకా కావాలంటే అడుగంటిపోద్ది. ఇవాళ క్రైస్తవ సంఘాలు వృద్ధి పొందుతున్నట్టుగా కనపడటం లేదండి. ఎక్కువ మంది జనం వస్తున్నారు అనే విషయం నేను మాట్లాడతలేదు. ఈవెన్ దాంట్లో కూడా వృద్ధి పొందటం లేదు. కొన్ని చర్చిల్లో ఎప్పుడూ ఒకే నెంబర్ ఉంటుంది. ఏమండి, కొత్తవారు చాలామంది వస్తున్నారు కదా అంటే, అవునండి, వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారంట. అది నిలిచి ఉండి ఫలించే సంఘం కాదు కదా, వృద్ధి పొందిన సంఘము కాదు కదా. దేవుడు మనం వృద్ధి పొందాలని ఆశిస్తున్నాడు. నీవు ఇతరులకు ప్రోత్సాహించేవాడిగా ఉండాలి. సంఘములో ఒక పాస్టర్ గారు, ఎవరో ఒక పెద్దో మొత్తం చూసుకుంటారు అనుకోకుండా ప్రతి విశ్వాసి మరికొంతమందిని ప్రభు సన్నిధికి నడిపించేవాడిగా, ప్రాత్మల భారం కలిగిన వాడిగా, నీ సర్కిల్లో ఉన్నవారికి నీ సువార్తను ప్రకటించేవాడిగా ఉంటే యేసు నామం మహిమపరచబడుతుంది, సంఘాభివృద్ధి కలుగుతుంది. మందిరానికి వెళ్ళటం మీకే కష్టంగా ఉందా?
మీరు ఎవరినైనా మందిరానికి ఆహ్వానించి మీతో తీసుకుని వెళ్ళి వారు దేవుని వాక్యం వినేటట్టు చేయగలుగుతున్నారా? ఆ పని చేయండి. మనం దీవించబడతాం, సంఘం వృద్ధి చెందుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, అవునయ్యా, ఈనాటి క్రైస్తవ సంఘాలు అడుగంటిపోతుండగా ఆత్మల భారము లేని దైవజనులుగా మేముండక, ఆత్మలకు ఆటంకంగా ఉండే విశ్వాసులుగా మేము ఉండిపోక, మాదిరి లేని క్రైస్తవ జీవితాన్ని జీవించుచున్నామన్న పేరున్నది కానీ నువ్వు మృతుడివే అన్న రీతిగా మేము ఉండక, ఈ అంచె దినములలో సంఘములో అభివృద్ధి చూడడానికి సహాయం ఇచ్చాయి. ఎందు నిమిత్తమై నీవు మమ్మల్ని రక్షించుకున్నావో ఆ కార్యాలు మేము చేయటం ద్వారా నీ సంఘము కట్టబడుతుందని, వృద్ధి పొందుతుందని, నీ నామములో విశ్వాసం ఉంచిన, నీ రక్తములో కడగబడిన మేమందరం ఏకాత్మతో ఏకహృదయముతో ప్రార్థించినప్పుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడిగా నీవు ఉన్నావని విశ్వసించుటకు సహాయం ఇచ్చి క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్ర భారాలు 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. ఉచితమైతే కల్వరి చర్చిలో జరిగేటువంటి లైవ్ సర్వీసెస్ మీకు లింక్ ఇస్తున్నాం. మీ అనుకూలతను బట్టి మీ చర్చెస్కి వెళ్ళాలి సుమా. వెళ్ళొచ్చిన తర్వాత దినమంతా దేవుని వాక్యం ధ్యానించడం ఎంతో మేలు. కల్వరి చర్చిలో ఇచ్చే సందేశాలు మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయని నమ్ముతున్నాను. పాల్గొనండి, మాతో పాటు పాడండి, వాక్యాన్ని వినండి, మరింతగా దేవుని సందులో సమయాన్ని గడపండి. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, రాత్రి 9 గంటలకు కలవరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప నీకు తోడైనది గాక. ఈ పరిచయలో మీరు పాలిభాగస్తులై ఉండాలని ఆశిస్తే, ప్రభువును ప్రేరేపించిన కానుకలు పంపాలని ఆశిస్తే, మీ కానుకలు పంపడానికి QR కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారు. 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేస్తే వివరాలు మీకు తెలియజేయబడతాయి. హల్లెలూయా. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. దేవుని మహాకృప వల్ల ఇంచుమించు 1 సంవత్సరం తర్వాత మరలా వైజాగ్ రావడానికి ఎంతగానో ఈ సంవత్సరం అంతా ప్రార్థించాం. ఎట్టకేలకు ఈ అక్టోబర్ 2వ తారీఖున గురజాడ కళాక్షేత్రములో 1 డే గెట్ టుగెదర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నాం. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని, మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించాలని, ముఖాముఖిగా మీతో సంభాషించాలని ఎంతో ఆశతో ఈ గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. ఇది హాలిడే కాబట్టి మీరందరూ రండి. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, అలాగే 6 నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. గుర్తుపెట్టుకోండి, విశాఖపట్నంలో గురజాడ కళాక్షేత్రంలో సిరిపురం జంక్షన్, విశాఖపట్నం, మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే 2 సెషన్లలో మీరు పాల్గొని దైవాశీస్సులు పొందండి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మరిన్ని అడ్రస్ వివరాలు మీరు తెలుసుకోవడానికి ఈ QR కోడ్ను స్కాన్ చేసుకోండి. తప్పక వస్తారు కదా. సంవత్సరం తర్వాత విశాఖపట్నం వస్తున్నాను, మిమ్మల్ని చూడాలని, దేవుని వాక్యాన్ని మీకు నేరుగా అందించి, మరి ముఖ్యంగా దేవుడు చేసిన మేలును బట్టి మనందరం కలిసి హృదయాలను దేవునికి సన్నిధిలో కుమరించి ఆయన ఆరాధించి స్తుతించాలని ఎంతో ఆశతో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, దీవించబడండి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ తెలియజేయండి. ఇంత తక్కువ సమయంలో ఆడిస్తున్నాం కాబట్టి మీరే ఇతరులకు కూడా షేర్ చేయండి. హల్లెలూయా. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త.
ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నట్లుగా ఈ అక్టోబర్ 20వ తారీఖు అలాగే 21వ తారీఖు 2 రోజులు బరక్పూర్లో, కలకటాలో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. తప్పక మీరు వస్తారని, టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని నేరుగా చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి, మీ ప్రార్థనా భారాలు ప్రభు సన్నిధిలో ఉంచి విజ్ఞాపన చేయడానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా అక్టోబర్ 20, 21 తారీఖుల్లో కోల్కతాలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు బెరక్పూర్లో అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆవరణలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. అలాగే 21వ తారీఖు కోల్కతా సిటీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. చిరునామా గమనించండి. అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, బెరక్పూర్, వెస్ట్ బెంగాల్, సాయంత్రం 5 గంటలకి. అలాగే అక్టోబర్ 21వ తారీఖు కోల్కతాలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, న్యూ మార్కెట్ ఏరియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సమయాలు, తారీఖులు గమనించండి. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొంటారని, ముఖాముఖిని చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగజేస్తారని ఆశిస్తూ మీ దగ్గరకు వస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, దీవించబడదాం. శరణం ఈసా మసీహ్ శరణం.